వెల్లుల్లి కారంతో వంకాయ ఎగురండి, చాలా బాగుంటుంది. పప్పు, సాంబారు వీటిలో చాలా బాగుంటుందండి. పిల్లల లంచ్ బాక్స్కి కూడా చాలా చాలా బాగుంటుంది. మరి నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో మీకు కూడా చూపిస్తానండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వెల్లుల్లి కారంతో వంకాయ ఎగురు చేయబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నానండి. ఇందులో నూనెను వేద్దాము. ఎగురుకి ఎంత అవసరమో అంత నూనెను వేద్దాము. నూనె వేడెక్కాలండి కొద్దిగా. నూనె వేడెక్కిందండి. ఇందులో కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలండి. పోపు వేగిపోయింది. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేద్దామండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో పసుపుని యాడ్ చేద్దాం. మరొక నిమిషం ఫ్రై చేద్దాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టిన వంకాయ ముక్కలు వేయాలండి. లేత వంకాయలు అయితేనే ఈ ఎగురికి చాలా బాగుంటుందండి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఒకసారి. ఇదే టైంలో ఉప్పు కూడా వేయాలండి కొంచెము. మూత పెట్టి మగ్గించుకుందాం 5 నిమిషాలు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మూత తీసి, లేకపోతే అడుగంటుతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఈ వంకాయ ముక్కల్ని. వంకాయ ఎగురుకి కావలసిన కారాన్ని ప్రిపేర్ చేద్దాం. జీలకర్ర, ఉప్పు, ధనియాలు, కారం, మెంతులు, ఒకటి వెల్లుల్లిపాయ గడ్డ, ఇవన్నీ కలిపి గ్రైండ్ చేయాలండి. కారాన్ని ఈ విధంగా గ్రైండ్ చేయాలండి. వంకాయలు వేగినాయండి. ఇప్పుడు ఇందులో ముందులో ప్రిపేర్ చేసాము కదా వెల్లుల్లి కారం, ఆ కారం వేద్దామండి. మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని మరో 2 నిమిషాలు మగ్గించుకుందాము. ఈ వంకాయ ఎగురికి టైం అంత పట్టదండి ఎక్కువగా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేయడం లేదు. ఈ వెల్లుల్లిపాయ కారము బాగుంటుందండి ఇలా చేస్తే మాత్రం. ఈ వెల్లుల్లి కారంతో వంకాయ ఎగురు చాలా తొందరగా అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు కొత్తిమీర వేసి మరో 2 నిమిషాలు మగ్గించుకుందామండి. మూత పెట్టుకుందాము.
వంకాయ ఇగురు రెడీ అయిందండి. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.